మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలికి విచ్చేసిన గౌరవనీయులు స్వర్ణ జూబిలేరియన్స్ 50 వసంతాల పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్టి గురుత్వ జీవితములో, గురుత్వపు అంతస్తులో యాజకత్వాన్ని నిర్వర్తిస్తూ ఎన్నో పూజా బలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతమందికో జ్ఞాన వివాహాలు, దేవద్రవ్యానమానాల జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు అందిస్తున్నటువంటి క్రీస్తు స్థానములో నిలబడిన ఇద్దరు గురువులను చప్పట్లతో ముందుకు ఆహ్వానం పలుకుతాము. ఈ గురువులు చేతుల మీదుగా దివ్య సప్రసాద ప్రభువు 50 వసంతాలుగా ఎన్నో దివ్య పూజాబల ద్వారా అనేక మంది బిడ్డలకు, గ్రామస్తులకు, విశ్వాసులకు వారు అందించినటువంటి మహాఘనమైన ఆశీర్వాదాలకి ఎంత చెప్పినా తక్కువే. కనుక ఈ సందర్భంలో మా గురువులందరూ వచ్చి గురువులను ఆశీర్వదించి సత్కరిస్తారు శాల్వతో, పూలమాలతో. గట్టిగా చప్పట్లతో, అభినందనలతో ఫాదర్ని వారి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నందుకు ఫాదర్ లూకస్ కాలికట్ గారికి, జోసెఫ్ వాణితోట ఫాదర్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవగిరి 20 సంవత్సరాలు బట్టి స్టార్ట్ అయ్యింది. కానీ దేవుడు ఈ జీవగిరిని, ఈ కొండ ఎప్పుడు ఏర్పాటు అయిందో అప్పుడే జీవగిరిగా నిర్ణయించారు. 1991 హంసవారం ఉంటే నేను ఈ రోడ్లో వెళ్తున్నాను. యానా అక్కడ ఉన్నది తిమ్మాపురం జంక్షన్. ఇక్కడే ఈ జీవగిరి నాథుడే నన్ను రక్షించారు. 91లో మోటార్ సైకిల్ హై స్పీడ్లో వస్తున్నాం. సడన్గా ఆ తిమ్మాపురం ఆ సైడ్ రోడ్ నుండి ఒకటి వచ్చేసాడు సైకిల్ మీద. వాడు ఆపలేదు, నేను ఆపలేదు. ఇక మరి మొత్తానికి బండి ముళ్ళది కాబట్టి బ్రతికారు. వేరే ఏ బండి అయినా అయిపోతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జీవగిరి నాథుడు ఆయన అక్కడే ఏ వెహికల్ రాకుండా రోడ్డు మీద ఎన్నో సింగిల్ రోడ్డు, అటు ఇటు లారీలు, కార్లు ఎక్కువ స్పీడ్లో వచ్చేది. కానీ ఆ టైంలో జీవగిరి నాథుడు అటు ఇటు సైడ్ ఉన్నటువంటి వెహికల్ అని ఆపేసి మేము మెల్లగా రోడ్డు మీద బయటికి వచ్చే విధంగా జీవగిరి నాథుడు కాపాడారు. ఇది నా సాక్ష్యం. గురు జీవితంలో 50 వసంతాలు అడుగుపెట్టబోతూ ఉన్నటువంటి మాకు, అడుగుపెట్టినటువంటి మాకు మీ అందరి యొక్క ఆదరాభిమానములు, మీరు చూపించినటువంటి ప్రేమావందనములకు మీకు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగా ఇదంతా కూడాను ఏమీ మా ఘనత కాదు, మా సామర్థ్యం కాదు, మా చాకచక్యం కాదు, అంతా దేవుని కృప. దేవుని కృప ఇన్నాళ్ళు గురి జీవితంలో ముందుకు నడిపించి ఎన్నో విధాలులైనటువంటి అవకతవకలు, ఇప్పుడు ఫాదర్ గారు చెప్పిన రీతిగా అట్లాగా ఎన్నో ప్రమాదాల నుంచి మమ్మలను తప్పించి రక్షించి కాపాడారు. అట్లాగా రోడ్డు ప్రమాదం మాత్రం కాకుండా కొన్ని సందర్భాల్లో అడవి ప్రాంతంలోనే పనిచేసినటువంటి సందర్భాల్లో అడవి జంతువులు కూడాను ఎదురైనటువంటి సందర్భాలు ఉన్నది. అయినప్పుడు కూడా దేవుడు ఏదో రీతిగా మమ్మలను తప్పించి రక్షించి కాపాడి నడిపించారు. మా తల్లిదండ్రులు అట్లాగా ఆదరాభిమానములతో ఉన్నటువంటి మీలాంటి వారందరి యొక్క ప్రార్థనా ఫలితాన ఈ విధముగా ముందుకు సాగుటకు, ముందుకు మా యొక్క జీవితాన్ని నడిపించుటకు దేవుడు దీవించినందులకు, అనుగ్రహించినందులకు దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగా ఈనాడు ఈ పండుగ దినాన మీకందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి
ఈనాడు ఈ పూజలో పాల్గొనుటకు అవకాశం కల్పించి ఈ విధముగా సత్కరించి సన్మానించినటువంటి విచారణ గురువు గారు నా తమ్ముడు ఎప్పటి నుంచో అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటూ ఉన్నాము. వారి యొక్క ఊరిలోను విచారణ గురువుగా నేను పనిచేసేటప్పుడు ఏ విషయానికైనా ముందుగా ఆయనకు ఫోన్ చేసి, స్వామి గురువ మనకి ఫలాని కార్యక్రమం ఉంటుంది, తప్పనిసరిగా మీరు చేరాలి, ఎటువంటి పనులున్నా సరే వాటిని అన్నింటినీ ముందుగా కాస్త చక్కబెట్టుకొని మానివేసి పొడిగించుకొని ఈ కార్యక్రమానికి ఎట్లాగైనా మీరు హాజరవ్వాలా, మీరు లేకుండా ఏం జరగదు అని చెబుతూ అలాగా ఎప్పుడు కూడాను చాలా విధేయతతోనూ వచ్చి సహకరించేవారు. అందుచేత మీ యొక్క విచారణ గురువు ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ది ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ఇంతమంది జనాన్ని ఆకర్షించి ఇక్కడికి తీసుకువచ్చి జీవగిరినాథుని సన్నిధిలోనూ సమర్పించి వారందరికీ కూడాను ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగ చేయుటకు గాను తోడ్పడుతూ ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారికి ఇంకాను అనేక విధాలుగా తమ యొక్క సేవ ద్వారాగా దీనిని ముందుకు నడిపించుటకు కావలసిన సామర్థ్యం, చాకచక్యం, తెలివితేటలు ప్రభు అయినటువంటి వారు ప్రసాదించి తన అనుగ్రహ వరములతో ముందుకు నడిపించాలని ఆశిస్తూ కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. గురువులు కొరకు ధన్యవాదాలు. ఇద్దరు ఫాదర్లు కూడా నిజంగా కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భాష నేర్చుకొని వచ్చి రాని తెలుగుతో స్టార్టింగ్లో సువార్త బీజాలు వేస్తూ అనేక మందికి జ్ఞాన స్నానాలు, ఈనాడు ఎంతమందిగా ఆంధ్ర తెలంగాణలో కేరళ గురువులంటే మొట్టమొదటిగా వేసినటువంటి పునాదులు వారు కనుక ఆ గురువులిద్దరికీ మరొకసారి గట్టిగా అభినందిస్తూ వారిని దీవిస్తూ ఫాదర్స్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. తూర్పుగోదావరి గురువులందరికీ కూడా పెద్ద గురువుగా అనగా డీన్గా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ అనేక విధాలుగా సలహాలు ఇస్తూ మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఒక డీన్ ఫాదర్గా మమ్మల్ని పరిపాలించారు. వారికి ఈ రోజు మనకి చక్కని వాక్యాన్ని అందించినటువంటి ఫాదర్ గారికి గట్టిగా కరతాళాలతో అభినందనలు తెలియజేసుకుంటూ వారిని కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా చాలా తెల్లగా కనబడుతున్నాం. కారణం ఏంటంటే తెల్ల వస్త్రాలు. మేము నల్లగా ఉన్నా అవి మాత్రం తెల్లగా ఉన్నాయి. క్రీస్తుని పోలినట్లుగా ఈ మంచి వస్త్రాలకి కూడా పూనుకొని డీన్ ఫాదర్ గారు అందరి గురువులకి కూడా విన్నారు కనుక వారికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. ప్రియులారా, ఈ సందర్భంలో ఫాదర్ దగాని సేవియర్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా మనవి. మనకి 3 రోజుల స్వస్థత కూటాలు అక్కడ జనవరి 24, 23, 24, 25 తేదీలు ఇచ్చి ఉన్నారు కనుక ఆ ఫాదర్ గారిని అభినందిస్తూ కరతాళాలతో అభినందిస్తూ వారిని ముందుకు రమ్మని మనం చేస్తున్నాము. ఫాదర్ గారిని గౌరవపూర్వకంగా మేము అభినందిస్తున్నాము. ఫాదర్ దగాని సేవియర్ ఎంఎఫ్ కాంగ్రిగేషన్ మంచి పరిశుద్ధాత్మ వరములతో ఫలములతో ప్రజల్ని ఆకట్టుకుంటూ అందరిని ఆశీర్వదించిన ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా మధ్యలోకి వచ్చినందుకు. కూడా ఎంతో ప్రేమతో సుదీర్ఘ ప్రాంతము నుండి అన్ని పనులు మానుకొని మన మధ్యలోకి వచ్చినందుకు ఇక్కడ పనిచేసిన గురువులు ఉన్నారు, ఇక్కడ మనకు సహాయం చేసిన గురువులు ఉన్నారు, అలాగే మన విచారణ చేయని గురువులు ఉన్నారు. ఫాదర్ పుష్పారావు దగ్గర నుంచి ఫాదర్ చిన్నబాబు, ఫాదర్ అజయ్, ఫాదర్ బెంచు, వీళ్ళందరూ కూడా దేవుని కృపలో ఫాదర్ కచ్చవేలంగిని వీళ్ళందరూ మన విచారణలో పుట్టి పెరిగి గురువులైనటువంటి గురువులు. గట్టిగా చెప్పండి కొట్టి అభినందించుదాం. థ్యాంక్ యూ ఫాదర్స్. ధన్యవాదాలు అమ్మగారులందరికీ, కన్యాస్త్రీలందరికీ కూడా. వారు చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు. మా పండుగలో పాలు పంచుకుంటున్నందుకు కన్యాస్త్రీలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే బ్రదర్స్ ఉన్నారు మన మధ్యలో, బ్రదర్స్ ధన్యవాదాలు. అలాగే తూర్పుగోదావరి అంతా, విశాఖపట్నం రూరల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా మేము ఉపదేశ మాస్టర్లతో పాటు పాస్టర్స్ ని కూడా ఇన్వైట్ చేశాము. వచ్చినటువంటి
పరిశుద్ధ గీతాన్ని ఆలపించుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ప్రియులారా, అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం తపస్కాలములో 6వ బుధవారాన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ పవిత్ర అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం మీద గత 21 సంవత్సరాలుగా ఈ పరిశుద్ధమైన స్థలంలో మనం ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ప్రతి మొదటి శుక్రవారము అనేక మంది భక్తులు, విశ్వాసులు ఇక్కడికి వచ్చి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎంతో దీవెన పొందుతూ ఉన్నారు. ప్రియులారా, అదే విధముగా గత 21 సంవత్సరముగా ఈ రోజు కూడా ఈ పరిశుద్ధమైన జీవగిరి పుణ్యక్షేత్రములో మేము ఈ జీవగిరి పుణ్యక్షేత్రములో ఆనాడు తలపెట్టినటువంటి ఘనత వహించిన యాంటనీ పారేల్ ఫాదర్ గారు, వారి తర్వాత పరంజ్యోతి ఫాదర్ గారు, వారి తర్వాత జేసుదాస్ ఫాదర్ గారు, వారి తర్వాత అరళై ఫాదర్ గారు, వారి తర్వాత గౌరవనీయులైన మరిపి ప్రతాప్ ఫాదర్ గారు, ఆ తరువాత గౌరవనీయులైన ఈ ఫాదర్లందరితో పాటు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాము. ప్రియులారా, కనుక ఈ పరిశుద్ధ పుణ్యక్షేత్రం మీద ఈ ప్రాంతం అంతా కూడా అనేక విచారణ చేస్తున్నటువంటి భక్తులు, విశ్వాసులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పరిశుద్ధ మహోత్సవాలు పాల్గొంటున్న గురువులకి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము.